పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో ఇక్కడ రాజకీయ కాక మరింతగా పుంజుకుంది. కేవలం అతి తక్కువ సమయం మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. చాలా తక్కువ సమయం ఉంది ఎన్నికలకు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అనేక మంది సెలబ్రిటీలు, అనేక మంది హైపరాది కావచ్చు, మరి అదేవిధంగా ఆల్రెడీ నాగబాబు గారు ఇక్కడే మకాం పెట్టారు, పృథ్వీరాజు గారు కావచ్చు, బుల్లెట్ భాస్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి వీళ్ళెవరిని జనసేన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు రండి నా కోసం ప్రచారం చేయండి అనలేదు. కానీ అతని మీద ఉన్న గౌరవం కావచ్చు, రేపొద్దున ఇతనికి పనిచేస్తే సినిమాల్లో ఏదో ఒక అవకాశం వస్తుంది ఆశ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా పిఠాపురాన్ని మోహరించి పిఠాపురంలో వీధి వీధిన ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న సందర్భంలో పిఠాపురంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పిఠాపురం జనం ఇప్పటిదాకా ఏం వెయిట్ చేస్తున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారు, వీళ్ళలాగే ఆయన కూడా కనీసం రోడ్ షోనా, అంటే ఇంటింటికి ఆయన చిరంజీవి గారు తిరిగే పరిస్థితి లేదు, కానీ కనీసం రోడ్ షోనా చేస్తారు. పిఠాపురం సెంటర్లో ఒక 4-5 సెంటర్లు చూసుకుని అక్కడ బహిరంగ సభ పెడతారు. తమ్ముడి కోసం ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడని ఆసక్తిగా, ఇంకేదంటే పిఠాపురం నియోజకవర్గంలో మెగా అభిమానులు నిండుగా ఉన్నారు. మెగా అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీ. మరి ఇక్కడ 1000 కళ్ళతో ఇప్పుడు దాకా నిరీక్షిస్తున్నటువంటి మెగా అభిమానులకు నిరాశ కలిగించారు మెగాస్టార్ చిరంజీవి గారు. కేవలం ఆ ఇంట్లో కూర్చుని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చెప్పారు, కళ్యాణ్ని మీరు గెలిపించండి, కళ్యాణ్ సొంత డబ్బులు పెట్టుకుని రాజకీయాలు చేసే వ్యక్తి, సినిమాలకి అన్ఇంట్రెస్ట్గా వచ్చాడు, రాజకీయాలకి ఇంట్రెస్ట్గా వచ్చాడు. సో కాబట్టి మీరు కళ్యాణ్ లాంటి వ్యక్తిని వదులుకోవద్దు దయచేసి. అతను నాకంటే చిన్నవాడైనా ప్రజాసేవలో పెద్దవాడు, మీరు అతనికి విజయం చేకూర్చాలి, ఇది నా మాట అని చెప్పేసి అతను తన అభిమానులకే కావచ్చు, ఇంకా తనని ఆదరించే వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా అతను ఒక మెసేజ్, ఒక చిన్న వీడియో, ఒక 2 నిమిషాల వీడియో, ఎంత పోతే 2-3 నిమిషాల వీడియో చేసి బయటకు వదిలేశాడు అతను. సో ఇప్పటిదాకా ఎవరైతే చిరంజీవి గారు రాక కోసం నిరీక్షిస్తున్నారో వీళ్ళందరిలో కూడా ఒక విధమైన నిరాశ కలిగింది, నిస్పృహ కలిగింది. ఇంతమంది వచ్చారు, వరుణ్ తేజ్ వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ వచ్చారు, ఇంకా ఆది, బుల్లెట్ భాస్కరు, పృథ్వీ, వీళ్ళందరూ డోర్ తిరుగుతూనే ఉన్నారు. ఇంత జరిగినా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళందరూ మెగాస్టార్ ఏం కాదు కదా, మెగాస్టార్ రావాలి, మెగాస్టార్ మీటింగ్ పెట్టాలి, మెగాస్టార్ యొక్క రోడ్ షో ఇక్కడ జరగాలని చెప్పేసి కోరుతూ ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ గారు కేవలం చిన్న వీడియో రిలీజ్ చేయడం వీళ్ళలో కొంత అసహనానికి అవకాశం ఇచ్చింది. అదే వీడియో మెగాస్టార్ గారు గతంలో సీఎం రమేష్ కూడా విడుదల చేసి వదిలేశారు. కామినేని శ్రీనివాస్ కూడా ఒక వీడియో ఇచ్చి వదిలేశారు. వాళ్ళతో సమానంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన వీడియో ఇచ్చి వదిలేశారు. ఎందుకు ఇలా జరిగింది? ఆయనకి ఇంట్రెస్ట్ లేదా, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా, తమ్ముడి మీద ఇంట్రెస్ట్ లేదా, పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదా, లేదా కాంగ్రెస్ మీద అభిమానం పోలేదా? అందరితో సమానంగా ఆ కామినేని శ్రీనివాసు సీఎం రమేష్తో సమానంగా తమ్ముడు కూడా వీడియో ఎందుకు రిలీజ్ చేశాడు? అతను ఒక్కరోజు కేటాయించలేడా తమ్ముడు కోసం? ఒక్క పూట కేటాయించలేడా? గతంలో అయితే చిరంజీవి గారే కాదు, రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారని చెప్పేసి రకరకాల పుకార్లు పెట్టిన సందర్భం, ఎందుకు రాలేదు అనేసి మెగా అభిమానులు ప్రశ్నిస్తున్న సందర్భం. మరి ఇది కాస్త ఇబ్బందికరంగా మారింది. ఎంచేతంటే అక్కడ ఎలక్షన్ రోజు రోజుకి ఓకే, చిరంజీవి గారు వచ్చినా రాకపోయినా, వీడియో రిలీజ్ చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యం, నో డౌట్, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మొన్ననే మనం చెప్పుకున్నాం వీడియోలో, మెజార్టీ 35,000 నుంచి 50,000 లోపు, రాష్ట్రం అంతా గాలి వీస్తే 50,000కు కాస్త దాడుతుంది, టైట్ అయిపోతే 35,000, ఇంకెంత మించి తగ్గదు అని చెప్పేసి మనం అనుకోవటం జరిగింది. దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి, చాలామంది చాలా కామెంట్ చేశారు. వీటన్నిటికీ సమాధానం నేను రిజల్ట్స్ తర్వాత చెప్తాను. ఓకే, ఇవన్నీ ఇలా చూసుకుంటే ఇప్పుడు చిరంజీవి గారు రాకపోయిన మాత్రం గెలుపు ఏమీ ఆగదు, కానీ అభిమానులు నిరాశ కలిగింది, నిస్పృహ కలిగింది. ఇంకా సమయం ఉంది కాబట్టి, ఇంకా ఇంకొక
ఆ 7 రోజుల దాకా ప్రచారానికి సమయం ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఎంతసేపు సొంత ఫ్లైట్ ఎంతసేపు వస్తాడో ఎంతసేపు వెళ్తాడు ఆయన వచ్చి ఒక్కసారైనా మీటింగ్ పెట్టి వెళ్ళాలని చెప్పేసి మెగా అభిమానులు ముక్త కంఠతో కోరుతున్న సందర్భం ఇప్పుడు అక్కడ నెలకొంది. సో ఈ అభిమానుల కోరికను ఆయన నెరవేరుస్తారా ఏంటి అనేది మనం వేచి చూద్దాం.